నాయకుడంటే కుర్చీలో కూర్చుని సిద్ధాంత చర్చ చేసేవాడు కాదు. నాయకుడంటే జనాన్ని ఊపేసే ఉపన్యాసాలు దంచేసేవాడు కాదు. సంవత్సరానికి 2 ధర్నాలు, 3 మీటింగ్లు, 6 సభలు నిర్వహించినంత మాత్రాన జనం వారి వెంట నడవరు. నాయకుడు అనేవాడు జనంలో కలిసిపోవాలి. నిత్య పోరాటంగా జీవితాన్ని మలుచుకోవాలి. నిత్యం ఆదర్శప్రాయమైన జీవితాన్ని సాగించాలి అని ఏనాడో చెప్పారు పుచ్చలపల్లి సుందరయ్య. మరి ఈ తరంలో అలాంటి నాయకులు ఉన్నారా? ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు? ఎలా ఉంటారేమో. ఆలోచనల్లో వైవిధ్యం, ఆచరణ వినూత్నం, ఆధునిక టెక్నాలజీపై అచంచల పరిజ్ఞానం, అభివృద్ధి అడుగులు విప్లవాత్మకం, రాజకీయాల్లో చాణక్యం, చెరగని చిరునవ్వు, సడల